సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ బీరంగూడలో నీలం మధు ఎన్నికల ప్రచారంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కొండా సురేఖ, పీసీసీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్, డీసీసీ అధ్యక్షులు నిర్మలా జగ్గారెడ్డి, ఎంపీ అభ్యర్థి నీలం మధుకు ఘన స్వాగతం పలికిన కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు గజమాలతో సత్కారం, బోనాలు వాహనాలతో ర్యాలీ, బీరంగూడ కమాన్ నుంచి బీరంగూడ గుట్ట వరకు రోడ్ షో, భారీగా తరలివచ్చిన జనం అమ్మకి అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మన అద్దంకి పార్టీ దేశంలో ఏమన్నంటే మల్లేశ్వరరావు గారు, వీరిద్దరు కౌన్సిలర్లు వారి యొక్క కార్యకర్తలతో కాటా శ్రీనన్న గారి ఆధ్వర్యంలో అమీన్పూర్ మున్సిపాలిటీ తరఫున కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఇద్దరు ఈ రోజు జాయిన్ అవుతున్నారు. వారి శ్రీనన్న గారు కూడా ఒక కండవ కట్టుకుంటానన్నారు. వాళ్ళు శ్రీనన్న గారు కూడా ఒక కండవ ఇవ్వాలి. జిల్లాలో మన పటాన్చేరు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలందరికీ మన కాటా శ్రీనన్న గారి తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఈ 10 ఏళ్ళలో ఉన్న పార్టీ ఏ వరకైనా 3 గుంటల భూమి ఇచ్చిందా? ప్రభుత్వం వచ్చినా మీకు అందరికీ ఎవరికైనా వచ్చినా? కానీ మన ప్రభుత్వం వచ్చింది, ప్రజా ప్రభుత్వం వచ్చింది. ఈ రోజు 3500 ఇల్లు శాంక్షన్ అయింది. ఈ ఎలక్షన్ అయినాక సీనియర్ ఆంధ్రలో కౌన్సిలర్లు, సర్పంచులు, డిప్యూటీసులు, ఎంపీపీలను వార్డు మెంబర్ అందరూ పెట్టుకుని మేము గ్రామ సభ పెట్టి మీ లబ్ధిదారులు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు పంచుకోమని చెప్తున్నాం మన ప్రభుత్వం ద్వారా. ఈ రోజు తెలంగాణలో మన ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి నాయకత్వం నడుస్తుంది. ఈ మున్సిపాలిటీలో, ఈ పటాన్చేరు కాన్స్టిట్యూన్సీలో ఎన్నో ఖాళీలు ఏర్పడినాయి. ఖాళీలలో మౌలిక వసతులు లేక ఎంతో మంది బాధపడుతున్నారు. శ్రీనన్న దగ్గరికైనా, నా దగ్గరికైనా వచ్చి ఖాళీలలో మాకు సీసీ రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, వాటర్ సమస్యలు ఉన్నాయి, సీసీ కెమెరాలు కావాలి, ఇలాంటి సమస్యలన్నీ మాకు చెప్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా మన ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది, కేంద్రంలో కూడా మన ప్రభుత్వమే రాబోతుంది. మీ ఎంపీ అభ్యర్థులు గెలిపించుకుంటే ఎంపీ నిధులు, రాష్ట్ర నిధులు రెండు కలిసి తీసుకొచ్చి మన మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో చాలా మంది చెప్తుంటే మేము ఇతర ప్రచారంలో తిరిగేటప్పుడు ఈ ప్రాంతంలో చాలా మంది బిల్డర్లు, రాజకీయ నాయకులు నోటరీ ప్లాట్లు ఇచ్చి అమ్మి వాళ్ళకు రెగ్యులేషన్ కాకుండా వాళ్ళు కట్టుకుంటే ఇళ్ళకి ట్యాక్సులు తీయకుండా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయినాక రెగ్యులేషన్ చేసి ఆ నోటరీ ప్లాట్లను రెగ్యులేషన్ చేయించే బాధ్యత మనం తీసుకోవాలన్నాక
ఎందుకంటే వాళ్ళు మన ప్రజల మీద చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం, మనం ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వం. మీ అందరికీ కూడా మేమందరం ఉన్నాం. సీనన్న, నేను, ముఖ్యంగా మా అక్క కొండా సురేఖక్క, రేవంత్ దగ్గర తీసుకెళ్లి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్తున్నాం. మోడల్ మున్సిపాలిటీగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ నుంచి మీ ప్రాంతం నుంచి నిలబడ్డ బిడ్డ, ఈ ప్రాంతం నుంచి ఎంపీకి భారీ మెజార్టీ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాలి. మీ తమ్ముడు నిలబడడు, మీ కొడుకు నిలబడాలని ఒకటేయండి. మీరు ఇద్దరు ఎంపీ అభ్యర్థులు ఉన్నారు. ఎవరైనా ఈ ప్రాంతం నుంచి ఆ ఒక్కటి తెలిసిన గర్వాలుతారు. మీరు వెంకటరామ మీద పెట్టి గెలుస్తారా? మీరు నన్ను ఎంపీ గెలిపిస్తే 100 కోట్లతోటి ట్రస్ట్ పెట్టి పేద విద్యార్థులను చదివిస్తాడు. మనకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాడు కదా, అక్కడ సిద్దిపేటలో కలెక్టర్ చేసాడు. అక్కడ మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచవ సాగర్ కట్టి అక్కడ పేద రైతుల భూములు ఉంచుకొని వాళ్ళ కలకల కంపెనీలను చూసి వాళ్ళకి నష్టపరిహారం సరిపోకపోతే కలెక్టర్ ఉంటే మీకు నష్టపరిహారం కొంచెం పెంచి ఇవ్వండి సార్ అని చెప్తే నీ దిక్కులతో చెప్పుకోపోండి అని చెప్పిన వ్యక్తి ఒక వెంకటరామ రెడ్డి. వాళ్ళ కలకల నల్లదానికి నువ్వు ఎమ్మెల్సీ ఉన్నావు, నీ ఎమ్మెల్సీ వచ్చే జీతమైన వాళ్ళకి ఇచ్చినావా? ఇప్పుడు చేస్తాంటున్నావు 100 కోట్లని. అమ్మ కన్నం పెట్టాలంటే కానీ చిన్నమ్మకి బంగారాలు పెడతారంట. ఈరోజు ఎమ్మెల్సీ ఆ 100 కోట్లు కూడా ఏడికి వస్తాయి. ఆయన అక్కడ పెట్టినా 23 కోట్లు ఉన్నాయని చెప్తున్నాడు. మరి 100 కోట్లు బ్లాక్ మనీ 800 కోట్లు రాధ పుష్పాల ఆడ మన పక్కనే ఉన్న కోకాపేట, కొల్లూరు పక్కన కోకాపేట ఉంది. దాని పక్కన